హలో అండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, వంకాయతో మనము రకరకాల డిషెస్ చేస్తూ ఉంటాం గదా! సో, మనం ఈ విధంగా వంకాయతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంతవరకు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, దీన్నేమంటారంటే నార్త్ సైడ్ బైంగన్ కా భర్తా అంటారు. అండ్ మన సైడేమో ఇట్లా వంకాయని కాల్చి పచ్చడి చేయడం అంటారనమాట. నేనైతే పచ్చిమిర్చి కొన్ని తక్కువే వేశాను. ఎందుకంటే మా పిల్లలు తినరని చెప్పి. మీ స్పైసీకి తగినట్లుగా మీరైతే పచ్చిమిర్చి వేసుకోండి. వంకాయకి మంచిగా మనం నీట్‌గా కడిగేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి దాన్ని సన్నగా చాకుతోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్లలో మనము వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇట్లా పెట్టేసేయాలనమాట. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టేసుకొని అన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే 2 టొమాటోస్ కూడా ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని, ఒక ఆనియన్‌కి కూడా ఆయిల్ అప్లై చేసి దాన్ని కూడా కాల్చుకోవాలనమాట. స్టవ్ మీద ఒక జల్లెడ ఇలాంటిది పెట్టుకొని దానిపైన మనము సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలనమాట. నార్మల్‌గా మనము ముక్కలు ఫ్రై చేసి పచ్చడి చేస్తాం కదా! దానికన్నా ఇది అయితే టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే. చాలా బావుంటుంది. మనము మరీ హైలో పెట్టేస్తే బాగా మాడిపోతుంది కానీ లోపల మంచిగా కుక్ అవ్వదు. సో, సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకుంటే లోపల కూడా బాగా మంచిగా కుక్ అయిపోతుందనమాట. సో, అన్నీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకొని మధ్యలో మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి అవి పెట్టాం కదా! అవి పక్కకు తీసేసుకొని పైనున్న మాడిన స్కిన్ అదంతా తోలు తీసేసుకొని, ఆ గుజ్జంతా ఒక బౌల్‌లోకి వేసుకొని దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో, మీరు ఒకసారి చేసి చూస్తే నార్మల్ పచ్చడికి ఇలా కాల్చి చేసిన దానికి టేస్ట్ అయితే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. చాలా బావుంటుందనమాట ఇట్లాగా. నేను ఇదైతే 2, 3 టైమ్స్ చేశాను. మా పిల్లలకి ఎక్కువగా నచ్చింది. దీన్ని మంచిగా చూసారు కదా! ఉల్లిపాయ క్లియర్‌గా అర్థమవుతుంది లోపల ఎంత మంచిగా కుక్ అయిందో. దాన్ని గూడా ఇట్లా లేయర్స్‌గా మొత్తం తీసేసుకొని ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మనం. ఫోర్క్‌తో గానీ లేదా చేత్తో గానీ మెత్తగా దీన్ని ఇట్లా కుదిరినంత మ్యాష్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేశాను ఆనియన్స్‌కి సరిపడా. ఆ తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్నాం గదా! వంకాయలు టమాటాలు అదంతా వేసేసుకొని దానిలోకి సరిపడా పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే బైంగన్ కా భర్తా రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.